హలో. జై శ్రీరామ్. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు నెంబర్ పెట్టారు కదా సార్, అది యూట్యూబ్లో చూశానండి. అవునండి, అవును. నేను చిన్న మాట మిమ్మల్ని అడగాలని ఫోన్ చేశాను సార్. అడగండి, తప్పులేదు. అడగొచ్చు అంటారండి? అయ్యో అడగండి, తప్పే ఉంది. సోదర బ్రాహంగా ఫోన్ చేశానండి, సోదరుడిగా ఫోన్ చేశాను. అలాగే అండి. ఏమనుకోకండి. నేను చిన్న ప్రశ్న మిమ్మల్ని అడిగేది అనుకుంటున్నాను కదా. మీరు ఇప్పుడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు కదా. అవునవును. రాముడు అసలు దేవుడు అండి లేకపోతే మానవుడా? మీ పేరండి ముందుగా? నా పేరు సామ్యుయల్ అండి. సామ్యుయల్. మీరు హిందువులా క్రైస్తవులా? నేను క్రైస్తవుడే అండి. అంటే మిమ్మల్ని సోదర భావంగా అడుగుతున్నానండి. నేను మిమ్మల్ని సోదర భావంగా అడగాల. మీరు నాకు సోదర అయినప్పుడు మిమ్మల్ని కూడా నేను సోదర భావంగా మీ పేరేంటి తెలుసుకోవాలి కదా స్వామి. ఆంటిగాడికి నేను అదే చెప్పాను, మీకు నిజం చెప్పాలి కదండి అది గురించి కనేసి. మీరు మనం చిన్న మాట అంటే చిన్నగానే మనం ఇద్దరం ఏమనుకోద్దండి. ఏంటంటే అసలు రాముడు రాజు అండి దేవుడు అండి? దేవుడు అంటే ఏంటి నాకు చెప్తారా? దేవుడు అంటే సర్వ సృష్టికర్త అంటారు కదా. మరి ఆ సర్వ సృష్టికర్త ఎవరు? నేను అన్నదానికే మీరు చిన్న ప్రశ్న చెప్తారని అడిగాను, మరి తిరిగి మరి నన్ను అడుగుతున్నారు మీరు. మా లెక్కల్లో అయితే రాముడు ఒక మానవుడు అండి. శబాస్ అండి, సూపర్ అండి. మిమ్మల్ని నేను హత్తుకుంటానండి. ఎందుకంటే ఒకసారి నన్ను పూర్తి చేయనండి. రాముడు అనే వ్యక్తి ఒక మానవుడిగా జన్మించి ఒక మానవుడు ఎలా జీవించాలి అని ఉదాహరణకి తీసుకోవడానికి మానవ జన్మ ఎత్తాడు. ఒక మానవుడు ఉందండి, చరిత్రలో ఉందండి. మానవుడే అండి. కాదు, మానవుడు అని ఒప్పుకున్నారండి. ఆ మానవుడే దేవుడిగా మారాడు అన్నది చరిత్రలో ఉందండి. ఆ చరిత్రలో ఉంది, ఎందుకు ఉండదని చెప్తున్నాను ఏనండి. దేవుడు అన్నవాడు పక్కన పెడితే, ముందు ఆ పదాన్ని పక్కన పెడితే, ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారండి, ఎటువంటి చాలా ఇబ్బందులు ఉంటారు. అక్కడ భగవంతుడు సాక్షాత్తు వచ్చాడా లేదా అన్న తర్వాత చూద్దాం. ఆ టయాన్ని మీరు ఎంతో ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడినప్పుడు మీరు ఏమంటారు? ఒక పదం దేవుడు అంటామండి. అది అవునా కదా? అది ఇప్పుడు ఆపదల్లో వచ్చేవాళ్ళు, ఆపదల్లో చేసేవాళ్ళు, ఈ భూమి కింద ఉన్న ప్రతి మానవుడు ఎవరైనా దానికి తనకు కృతజ్ఞతలు చెప్తాం కానీ దేవుడిగా మనం సహకరించలేం కదండి. భగవంతుడిలా వచ్చాడు, భగవంతుడే ఆ రూపాన్ని వచ్చాడని మనం ఇక్కడ రూపాన్ని వచ్చాడని ఎలాగనుకున్నాం స్వామి? మీరు అనుకోకపోతే ఎలాగా స్వామి? సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను కదా. రాములు వారు శ్రీరామచంద్రమూర్తి ఒక మానవ జన్మ ఎత్తాడు. ఆయన మానవుడి కిందే జీవించాడు. అది చెప్పండి. సరే అండి, చిన్న ప్రశ్న, రెండో ప్రశ్న అండి. బాగా చెప్పారండి. దానికి నేను ఏం బాధపడతలేదు సార్. అంటే నేను మిమ్మల్ని ఏదో సరదా ఫోన్ చేశాను. పర్లేదు, చెప్పండి. ఇప్పుడు అంటే నేను అంచెల కింద చెప్పుకుంటా వస్తున్నానని ఏమనుకోవద్దు. చెక్కుని 2 బిట్లు అడుగుతున్నాను అంతే అండి. అడగండి, అడగండి. ఇప్పుడు 6 నెలలు సీతాదేవిని లంకలో పెట్టాడు కదండి రావణాసురుడు. 6 నెలలు సీతాదేవిని తీసుకొచ్చి రాముడు వెళ్ళుకుంటున్నాడు, కుక్క తిన్న కూడు రాముడు ముట్టుకున్నాడని ఎవడో సాకులోడు అన్నాడు కదా. ఇప్పుడు సాకులోడు అన్న మాటకి అంత ఇంపార్టెంట్ రాముడు తీసుకోవాల్సిన పని వచ్చిందండి. ఈయన దేవుడు అయితే ఈ సాకులోని కూడా పుట్టించినాడు కూడా రాముడే కదా. ఈయన అక్కడ దేవుడిగా వెళ్ళలేదు కదా, మానవుడిగానే ఉన్నాడు కదా. ఎక్కడికండి? ఆ మానవుడిగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దేవుడిగా వెళ్ళకపోయినా దేవుడి లక్షణాలు కలిగినోడే కదండి మానవుడిగా పుట్టినా గట్టుకుని. సరే, నేను చెప్పేది అంటారా? వినండి మరి. శ్రీరామచంద్రమూర్తి నిజంగా దేవుడు అనుకుంటే రావణాసురుని చంపడానికి ఎంతో టైం కాదు, 10 నిమిషాలు చాలు. ఇంత జనం దగ్గరికి వెళ్ళి వానరుల సహాయం తీసుకొని అక్కడెక్కడో ఒక కిష్కిందకి వెళ్ళి అక్కడ రాజుని తీసుకొని, ఆ రాజుకి జరిగితే అన్యాయం చూసి దానికి ఈయన సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అలాగ అన్ని సంవత్సరాలు ఉండక్కలేదు కదా. దేవుడు అన్న వ్యక్తి అయితే మీ యెహోవా చూడండి, 3 రోజులు ఆకాశాన్ని భూమిని సృష్టించేసినట్టు 2 గంటల్లో మీ ఎవడైతే శత్రువు ఉన్నాడని చంపేద్దుడు కదా. ఇప్పుడు నేను అన్నదానికి మీరు క్లారిటీ ఇవ్వటం లేదు సార్. నేను క్లారిటీ ఇచ్చాను స్వామి. ఈయన మానవుడు ఎలా చేస్తాడో మానవుడు లాగా చేశాడు. అక్కడ మానవుడు లాగా చేస్తే ఇప్పుడు దేవుడు లక్షణాలు కలిగినట్టు వాడికి నువ్వు అనుకున్నట్టు ఎలా జరుగుతుంది స్వామి? నువ్వేదో అనుకుంటావు. ఇప్పుడు సీతాదేవి పాడైపోయిందో పాడవలేదో రాముడికి తెలియదు అంటారండి. మన అగ్ని పరిస్థితి ఎందుకు అంటారు? అసలు అక్కడ భగవంతుడు నువ్వు మళ్ళీ ఎందుకు చూస్తున్నావు? నువ్వు రాముడు మానవుడు అని చెప్తున్నాను నేను. అవునండి, మానవుడే అతను. మీరు అన్నపోయినా అన్న కాబట్టి ఖచ్చితంగా ఆయన మానవుడే. మన దేవుడు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చేస్తున్నారు మీరు అక్కడికి.
నేను ఎక్కడ ఆయన చెప్తున్నాను మంచి మీరు రాజు అండి. దేవుడు ఇప్పుడు దేవుడు అని మీరు అనుకుంటున్నారు, మేము ఉండండి. అనుకుంటున్నాం కదా. ఆ ఐవోజ్జిని దేవుణ్ణి మరి నరక ఈ రమణాసురుడిని అన్నాళ్ళు ఎందుకు వదిలేశాడని అడుగుతున్నావు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకో, నన్ను కనిపించేకి స్వామి, నేను క్లారిటీగానే చెప్పాను నీకు. అలా కాదండి. ఐవోజ్జిని పరిపాలించిన దశరథుడు కొడుకు రాముడు ఇప్పుడు పిఠాపురం ఉందండి, పిఠాపురం మహారాజు ఉన్నాడు, గోల్కొండ మహారాజు ఉన్నాడు, అలాగే చాలా మంది రాజ్యాన్ని పరిపించే రాజులందరూ ఉన్నారు. ఈ భూమి కింద పెట్టే ప్రతి ఒక్కరు కూడా మనుషులేనండి, అలా మనుషులు. అలా అయితే నేను ఏమంటున్నానంటే, మేము తప్పు కట్టలేదండి, వినండి. అయితే నేను ఏమంటున్నానంటే అండి, ఇప్పుడు రాముడు దేవుడు ఆయన మనిషి రూపంలో వచ్చి ఈ రకంగా చేశారని అంటున్నారు మీరు. మానవ అవతారం ఎత్తాడు, అక్కడ మానవుడి కింద జీవించాడు ఆయన. ఆయన మంచి పరిపాలన చేసిన ఒక మంచి మానవుడు అండి, మంచి పరిపాలన చేశాడు ఆయన. రాముడు ఒక మంచి పరిపాలన చేశాడు, మంచి పేదవారికి లేనోళ్ళకి అందరికి అయోధ్యలో మంచి పనులు చేశాడు ఆయన. ఆ పనులు చేసిన వ్యక్తిని మీరు దేవుడి కింద మార్చేశారు. అది అంటే అతను అసలు దేవుడు కాదైనా. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, పరిపాలన చేసే మానవుడు. ఆగో నేను ఇప్పుడు దాకా మీకు అవకాశం ఇచ్చాను. మీరు అడిగిన దానికి ఫస్ట్ ప్రశ్నకి నేను రాముడు మానవుడు అని చెప్పాను. నేను మీరు ఒప్పుకున్నారు కాదంటలేదు, మరి దేవుడు అంటున్నారు ఆయన్ని. దేవుడు కాదని నేను అంటున్నాను. రాముడు మానవుడిగా జన్మించి ప్రజల మనసుల్లో దేవుడిగా జీవించబడ్డాడు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పని, ఆయన చేసిన ధర్మంగా ఒక తండ్రికి కొడుగ్గా ఎలా ఉండాలో, ఒక భార్యకి భర్తగా ఎలా ఉండాలో, ఒక రాజ్యానికి రాజుగా ఎలా ఉండాలో, ఏకకాలంలో ఇవన్నీ సాధించి పెట్టినాడే శ్రీరామచంద్రమూర్తి. రాబోయే తరాలకి మానవుడు ఎలా జీవించాలో ఆయన ఉదాహరణ తీసుకుంటారు. అది ఇప్పుడు నేను అడిగిందని చెప్పండి, మీ యేసు దేవుడా యెహోవా దేవుడా? ఏమండి మీ దాంట్లో యేసు దేవుడా యెహోవా దేవుడా? పాత నిబంధన కాలంలో యెహోవాగా ఉన్న దేవుడే కొత్త నిబంధన గంధనకు రాబోతుకి యేసుక్రీస్తుగా ఆయన అవతరించాడు ఈ లోకానికి. ఆయన కొడుకు అయినా ఎవరి కొడుకు? యెహోవా కొడుకు యేసా? తండ్రి ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసి. పరిశుద్ధాత్మ ఎవరండి మళ్ళీ? ఏమండి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? ఏ పరిశుద్ధాత్మ? మీరు అంటున్నారు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే, మామూలుగా ముగ్గురు దేవుళ్ళు కాదైనా, ముగ్గురు కలిపితే ఒకటే దేవుడు. సర్వాంతర్యామి. మీకైనా నాకైనా ప్రపంచాన్ని సృష్టించేవాడు ఎవడైనా. అలా కాదండి, 33 కోట్ల దేవతలు కానీ 33 కోట్ల దేవుళ్ళు ఉండరండి. నీకైనా నాకైనా ఒక్కలే దేవుడు ఉంటారండి ప్రపంచానికి. 33 కోట్ల మంది రాస్తారు కానీ అక్కడ కొన్ని మాకు ఇవన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు రిఫరెన్స్ పెడతాను. నువ్వు అడిగింది నేను చెప్పాలంటే కుదరదు. యేసు దేవుడా యెహోవా దేవుడా? నాకు రెండిట్లో ఏదో చెప్పు. రెండు కలిపి నేను ఒక్కడే అంటున్నాను. నేను ఒక్కడే అంటావా? మరి ఒక్కడే అన్నప్పుడు ధర్మశాస్త్రం నేను అడిగిన దానికి ఒక్కో దానికి మాట్లాడుకుందాం మనం. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసాడని సిలువ ఎందుకు వేశారు యేసుని? ఏంటండి? పాత ధర్మశాస్త్రాన్ని ఈయన కొత్తగా రాశాడని ఎందుకు సిలువ వేశారు యేసుకి? ఎవరండి అయినండి? నశించిపోతున్న జనం కోసం ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు కాబట్టి, తండ్రి మాట చేశాడు కాబట్టి ఈ లోకంలో తండ్రి కన్నా గొప్పవాడు యేసు. మరి తండ్రి మాట కాదని మళ్ళీ కొత్తగా ముగ్గురు ఒకటి కాదండి. ముగ్గురు ఒకటే. వాళ్ళ ముగ్గురు ఈడిగా లేరండి. వాళ్ళ ముగ్గురు ఒకటే అయినప్పుడు ఆయన ముందు రాసింది మళ్ళీ ఈయన ఎందుకు చెడిపోయాడు? చెరిపేయడం కాదు, అది పాత నిబంధన కాలాన్ని ఆ యజ్ఞానాన్ని కొట్టివేశాడు ఆయన. అది ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యజ్ఞానాన్ని కొట్టివేసేసి. ముందు మీ బైబిల్లో చాలా బొక్కలు ఉన్నాయి. మీ బైబిల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయంటే, అసలు భూమి బలపరుపుగా ఉంటుందని, ఇనప స్తంభాలపై నిలబెట్టిందని. భూమి ఏమో సైన్స్ ఏమని చెప్తుంది? గుండ్రంగా ఉందని చెప్తుంది. లక్షల సంవత్సరాల కింద శాస్త్రవేత్త, ఈ లక్షల సంవత్సరాల కింద సిద్ధాంతులే మాకు రాసి పాడేశారు కాలజ్ఞానంలో భూమి ఎలా ఉంటదో. మీరు చెప్పండి, భూ గుండ్రంగా ఉంటదా బలపరుపుగా ఉంటదా? అలా కాదండి, ఈ భూమి అంతా 4 ఏనుగులు మోతుందండి మీ దృష్టిలోను. ఎవరు చెప్పారు 4 ఏనుగులు మోతుందని? 4 ఏనుగులు మోతుందని మొత్తం ఎవరో చెప్పింది కాదు. ఇక్కడ సైన్స్ ప్రకారం భూమి గుండ్రముగా ఉంది. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగడు. మీరు అన్నట్టు సైన్స్ ప్రకారంగా భూమి గుండ్రంగానే ఉంటది, అది తిరుగుతుంది. అది మరి మీ బైబిల్లో ఎందుకు ఉంది 4 దిమ్మల మీద ఇనప దిమ్మల మీద బలపరుపుగా ఉండేది? ఎక్కడ ఉన్నదని రాశారండి. మీరు చదవండి, బైబిల్ చదివి నాకు చెప్పండి. పూర్తిగా చదువుతారా? అబ్రహాము తన చెల్లిని సారాని పెళ్లి చేసుకున్నాం. ఆది కాండంలోకి వెళ్తే ఎవరో తన 2 కూతులతో సంసారం ఇదా? బ్రహ్మదేవుడు అది పక్కన బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంది? నాకు నీదవుతే నేను వచ్చిందో చెప్తాను. తప్పెందుకు చేశాడండి? ఎక్కడ? నాకు రిఫరెన్స్ పెట్టు, ఇదే వాట్సాప్ నెంబర్. మీరు ఏదో చదివేస్తా కాదు, డైరెక్టర్ నేను కావాలంటే మన ఇద్దరు కూర్చున్నా ఎవరు మాట్లాడుతున్నారు తప్ప. మీరు ఎవరు చెప్పండి, నేను ముందు శాంతంగా చెప్పాను. ఉన్మాదం అంటారు.
ఇదే ఎవరు ఉన్మాదం ఉన్మాదమో అంటావు, మాకు నువ్వు తెలిసిలే. ప్రశాంతంగా మాట్లాడతలేదు. నన్ను ఇదే ఉన్మాదం. నమ్ముకోపోతే రాళ్ళు ఇచ్చి కొట్టండి, మీ పిల్లల మాసం మీతో తినిపించండి. నీ బైబిల్ అంతా చెప్తాను రా, ఎక్కడ కూర్చున్నావు, మీ దేవుడు. నువ్వు ఉన్మాదమయ్యా, నీకు ఉన్మాదం ఎక్కువైపోయి ఉన్మాదం ఎవరు? నీ తాత ఎవరు బాబు? నీ పేరేది? నీ పేరేమో సర్టిఫికెట్ లో వెంకట బాబు, చర్చిలేమో ఏ గోబారు పెట్టుకుంటావు. నువ్వు నిజమైన దేవుడు అయినప్పుడు నువ్వు నిజంగా పట్టుకోవచ్చు కదా. ఎవరు చెప్పాడే నీకు ఎంకనబా పెట్టుకున్నానని? ఆ? ఎవడు చెప్పాడు నీకు? ఎంతమంది? మీ పేరేంటి? అసలు పేరు? ఆ? అసలు పేరు ఏం పేరు? అసలు పేరేంటి? నా పుట్టుకలోంచి కూడా నేను సామ్యాల్ని. సామేలు. మీ నాన్నగారి పేరు? దేవదాసు. మీ తాతగారి పేరు? వాళ్ళ పేర్లు నీకు అవసరం ఏంటి ఇప్పుడు? నీ వంశులు ఎక్కడ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఊరుకవయ్యా, ఉన్మాదంతో నువ్వు ఉండి ఎవరు ఉన్మాదం? నీ ఎదవ బుద్ధి తేలిపని చూసావు, ఉన్మాదం దాకా వచ్చావు. నీది ఉన్మాదం. అది నేను మాట్లాడి నెమ్మదిగా మాట్లాడుతుంటే నువ్వు సెట్ చేసుకుంటున్నావు. ఊరికే ఏం చెడుకుంటాం కదా. ఏ ఊరేటి మీది? నాది రాజమండ్రి. నాది పిఠాపురం. పిఠాపురం. మరి పిఠాపురంలో పిచ్చోడికి హిందూ దేవాలయాలే పగల కొడతా కొళ్ళాన్ని, మీ చర్చిలు కనపడలేదు అడికి? ఎవరికి? మీ క్రైస్తవ పిచ్చోడికి. నీకు ఇలాంటివన్నీ పూర్తిగా తెల్ల మాటలు. ఎందుకు నీ పూర్తిగా తెలియకుండా మాకు తెలుసు కానీ మీ పిఠాపురంలో ఏం జరిగిందో నేను వచ్చాను కానీ కౌరులు చెప్పకో. నువ్వు సర్టిఫికెట్లు ఏమో హిందూ వారు పెట్టుకుంటావు, ముందు నువ్వు నిజాయితీగా బతుకుతూ నేర్చుకో. జయ శ్రీరామ్ అన్న మాట మీ భారతదేశానికి కామెడీ అయిపోయింది. ఎవరు చూసినా నవ్వుతున్నాడు దాని చూస్తేనే. నీవు నవ్వుతావు, మరి విదేశాలు పోవచ్చు కదా, జెర్సీలో పోవచ్చు కదా, అక్కడే వేసి నవ్వుకుంటూ కొడుతున్నారు రాళ్ళు ఇచ్చుకొని. మోడీగాడు ఉన్నాను చూపు, మీ బతుకులు ఇంకంతే. ఏయ్, ఏయ్, నోరు నోర్మై, మోడీ